నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నంద్యాల స్థానిక ఆత్మకూరు బస్టాండ్ వద్ద శ్రీ నాగలింగేశ్వర స్వామివారి నాగుల కట్టలో భక్తి శ్రద్ధలతో పూజలు. అర్జీదారులు సంతృప్తి చెందేలా కృషి చేయాలి, జిల్లా కలెక్టర్ రాజకుమార్ సూచన. కుందునది బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడం బాధాకరం, ఎస్డీపీఐ నేతల ఆధ్వర్యంలో రాస్తారోకో. నంద్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. నంద్యాల జిల్లాలో 2026 హజ్ యాత్రకు వెళ్లాలనుకున్న ముస్లింలు ఈ నెల 31వ తేదీ లోపల దరఖాస్తు సమర్పించుకోవాలి. సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి స్టేజ్ 2 పంప్ హౌస్ నందు ప్రత్యేక పూజలు. రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని కొలిచేందుకు పాల్గొన్న భక్తులు. పాస్టర్ సునీల్ కుమార్ పై చర్చి కమిటీ మెంబర్లు మరియు సభ్యులు తీవ్రస్థాయిలో ఆరోపణలు. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ కిరణ్ డెంటల్ హాస్పిటల్. నాగుల చవితి పర్వదినాన్ని నంద్యాల స్థానిక ఆత్మకూరు బస్టాండ్ వద్ద శ్రీ నాగలింగేశ్వర స్వామి నాగుల కట్టలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. పుట్టల వద్దకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుని పసుపు కుంకుమాలతో ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి హారతులు సమర్పించారు. పుట్టలో పాలుపోసి భక్తులు పూజలు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పురంధర్ మాట్లాడారు. నాగుల చవితి పండుగ సందర్భంగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి నాగుల కట్టలకు భక్తులకు అలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వచ్చిన స్వామివారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, భక్తులు కూర్చోవడానికి సదుపాయాలు ఏర్పరచడం జరిగిందని, స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరం మేము చేస్తున్నటువంటి ఈ నాగుల విశేష నాగుల ప్రతిష్టను 9వ సంవత్సరం పూర్తి చేసుకున్నాము. నిన్ననే మొత్తం దేవునికి అంతా పూజా కార్యక్రమాలు చేశాము. ప్రతి సంవత్సరం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ వాళ్ళు ఇక్కడ స్నానాలకు కానీ ఏదైనా అన్ని చేసుకోవడానికి కానీ అదేవిధంగా గ్రానైట్ మొత్తం మేమే వేయించి మా తండ్రి గారైన భీమపల్లి వెంకట సుబ్బయ్య గారు చేయించారు. అదేవిధంగా భక్తులు జారకుండా ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎంత కింద ఫ్లోర్ మ్యాట్లు కూడా ఏర్పాటు చేసి కూర్చోడానికి మంచి ప్లేసు అరుగులు కూడా వేయించి భక్తులకు ఎటువంటి వచ్చిన వాళ్ళు ఆహ్లాదకరంగా వచ్చి కూర్చొని ప్రశాంతంగా 5 నిమిషాలు స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించుకొని ఆ దేవుని ఆశీస్సులు పొందుతున్నారు. అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి పక్కన ఆట వస్తువులు చిన్న మినీ జిమ్ లాంటివి కూడా ఏర్పాటు చేయగలిగాము. ఈ అవకాశం మాకు ఇచ్చిన ఆ నాగదేవతకు, మా కులదైవమైన ఇంటి దైవమైన శ్రీ రామతీర్థం పుట్టాలమ్మ తల్లికి ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మరొకసారి నాలుగు శుభాకాంక్షలు. నంద్యాల జిల్లా కలెక్టరేట్లో ఆర్జీల పరిష్కారంలో అలసత్వం చూపకుండా మెరుగైన రీతిలో నాణ్యతగా పరిష్కరించి ఆర్జీదారులు సంతృప్తి చెందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమార్ ఈ సందర్భంగా కలెక్టర్తో మాట్లాడారు. ప్రజా పరిష్కార వేదికకు వచ్చే ఆర్జీదారుల సమస్యల పరిష్కారంలో నాణ్యతతో మెరుగైన రీతిలో పరిష్కరించగలరని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ రీసర్వే అంశాలపై ఎక్కువ శాతం ఫిర్యాదులు రావడం జరుగుతుందని, అందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఆర్డీఓలు ప్రతిరోజు తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించేలా చూడాలన్నారు. రీఓపెన్ గడువు లోపల ఆర్జీలపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సమీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి వాటి పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ప్రజా పరిష్కార వేదికకు వచ్చే విభిన్న ప్రతిభావంతుల కోసం 3 సహాయకులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
నంద్యాల జిల్లా కుందు నది వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులు 8 ఏళ్లుగా కొనసాగుతుండగా ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం బాధాకరమని ఎస్డీపీఐ నంద్యాల అసెంబ్లీ కమిటీ ఖండించింది. ఈ రోజు ఎస్డీపీఐ నేతల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుస్సేన్ గారు మాట్లాడారు. కుందు నది నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిపి 8 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పూర్తి చేయకపోవడం అన్యాయమని, ఇది ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే విషయమని ఆవేదన చెందారు. ప్రతి వర్షాకాలంలో ప్రజల ప్రాణాలతో ఆటలాడాల్సి వస్తుందని, పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ప్రాణాపాయ స్థితిలో బ్రిడ్జి దాటి వెళ్లాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా గత 6 నెలల్లోనే పద్మావతి నగర్ నుండి ప్రారంభించిన రోడ్డు పనులు పూర్తి చేసిన ప్రభుత్వం 8 సంవత్సరాల నుండి తమ పాత ప్రభుత్వమే మొదలుపెట్టిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకపోవడం బాధ్యత రహిత్యానికి నిదర్శనమని, నిర్మాణం పూర్తి చేయడం చేత కాకపోతే వెంటనే పాత బ్రిడ్జిపై రాకపోకలు నిషేధించి ప్రజల ప్రాణాలు కాపాడాలని అధికారులను కోరారు. ఎస్డీపీ అసెంబ్లీ అధ్యక్షులు వి హనీఫ్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాగానే 1 సంవత్సరంలో పూర్తి చేస్తామని టీడీపీ నాయకులు సంవత్సరం పూర్తయినా కూడా ఇప్పటివరకు ఒక్క ఇటుక కూడా అక్కడ పెట్టలేకపోయారని, ఇది వారి చేతకనితనానికి ఒక ఉదాహరణ అని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ లేకపోతే బహుళ పరిమాణ నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. పాత బ్రిడ్జి కూలిపోతే ఎవరిది బాధ్యత? పాత బ్రిడ్జి కూలిపోతే ఎవరిది బాధ్యత? పాత బ్రిడ్జి కూలిపోతే ఎవరిది బాధ్యత? ఆపండి, 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 ప్రాణాలతో చెలగాటం ఆపండి, 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 ఆపండి. హామీని నిలబెట్టుకోలేని నాయకులు మనకు అవసరమా? నంద్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రతి మారుమూల గ్రామంలోని ఇంటికి బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలను చేరాలని, ప్రతి కుటుంబంలో కూడా ఒక బీజేపీ కార్యకర్త ఉండేలా స్థానిక నేతలు కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదుల్లోనే నిధులు జలాలను తప్పనిసరిగా రాయలసీమ జిల్లాలకు వచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాయలసీమపై ప్రత్యేక దృష్టి కూడా సారించడం జరిగింది తెలిపారు. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాంతీయ భేదాలను సృష్టించి లబ్ధి పొందాలని చూస్తోందని, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాంతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధించేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ తెలిపారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా మీడియా సంబంధించిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మేము సారథ్యం అని చెప్పి జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇవాళ 2వ జిల్లాగా నంద్యాల రావటం జరిగింది. నవనందుల క్షేత్రం నంద్యాల రావటం, ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే అనేక రకాల విషయాలు పూర్తి చేయాల్సిందో వాటినన్నింటినీ పూర్తి చేస్తూ ముందుకెళ్తామని, ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాలకి పెంచే విధంగా ప్రతి గ్రామంలో జెండా వేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఆ విధంగా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్ట్స్, మన ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక కేంద్రాల వాటి పునర్వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పి, అలాగే రాయలసీమని రతనాల సీమగా మనం కొలుస్తాం. నిజంగా ఆ నామానికి సార్థక నామం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఏవైతే మనకి రావాలో వాటన్నిటిని తీసుకొస్తాం. నీళ్లు, ప్రాజెక్టులు, అలాగే ఉద్యోగాలు, అలాగే మన ప్రాంతానికి ఎవరైతే పర్యాటకులు రావాలో ఆ స్థాయిలో తీసుకొచ్చే అన్ని ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీని ముందుండి మీరు కూడా నడిపించాలని మీడియా మిత్రులందరూ కోరుకుంటూ అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లాలో 2026 హజ్ యాత్రకు వెళ్లాలనుకునే నంద్యాల జిల్లా ముస్లింలు నేషనల్ డిగ్రీ కళాశాలలో ఉన్న హజ్ సేవా కేంద్రంలో ఈ నెల 31వ తేదీ లోపల తమ దరఖాస్తులు సమర్పించుకోవాలని నంద్యాల జిల్లా హజ్ సేవా సమితి అధ్యక్షులు మరియు నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. సోమవారం నాడు నేషనల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిటింగ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026 సంవత్సరానికి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా హజ్ యాత్రకు వెళ్లాలి అనుకునే వారు జూలై 7 నుండి జూలై 31 వరకు దరఖాస్తు చేసుకుని హజ్ యాత్రకు ఎంపిక కావాలని తెలిపారు. హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీని పొడిగించే అవకాశం కలదు. 31/12/2026 వరకు చెల్లుబాటు అయ్యే పాస్పోర్టు కలిగి ఉండాలని తెలిపారు. గత సంవత్సరం మన రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్లిన ప్రతి యాత్రికుడు అల్లా కృపతో ఎటువంటి ఆటంకం లేకుండా తమ యాత్రను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం నుండి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వారు 2 కొత్త సౌకర్యాలను కల్పించడానికి ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు. సాధారణంగా ఉండే 40 రోజుల హజ్ యాత్ర చేయాలని వారి కోసం 20 రోజుల షార్ట్ హజ్ యాత్ర సౌకర్యం మరియు క్యాటరింగ్ సౌకర్యం కూడా
కల్పించాలని హజ్ కమిటీ ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह, बहुत खुशी की बात है। आज जो है हम हमारे जिम्मेदार हज कमेटी के पूरे कर्नूल डिस्ट्रिक्ट भी क्यों ना हो, नंदयाल डिस्ट्रिक्ट भी क्यों ना हो, इस जिम्मेदारी के साथ तकरीबन 30 साल से जो है नेशनल कॉलेज के अंदर इस जिम्मेदारी को बड़ी खूबी के साथ करते हुए जनाब डॉक्टर अलहाज इम्तियाज़ अहमद साहब दामद बरकातुहू ने अपने स्टाफ के ज़रिए से पूरे हुज्जाज इकराम जो हज के लिए जा रहे हैं इनके लिए बहुत सारी खिदमतें करते आए हैं, ये सभी को मालूम है। लेकिन इनकी भी हमारी भी यही दरख्वास्त है, जो हज को जाने वाले हुज्जाज इकराम हैं, आज़मीन हज के लिए एक ज़रूरी बात भी ये है कि जो इस महीने की आखिरी तारीख जो है ख़त्म है, ये नहीं बल्कि इसको जो है और जो है तारीख भी बढ़ाई जाएगी और खिदमतें कर दी जाएंगी। आजकल जो है ट्रैवल से प्राइवेट ट्रैवल से साथ जो जाने वाले थे उनको बहुत सारी सहूलतें समझ कर जाते थे, लेकिन अल्हम्दुलिल्लाह आज हज कमेटी के जिम्मेदारों ने जो सब मिलकर, चाहे आंध्र प्रदेश से क्यों ना हो, ये सब मिलकर जो है आज़मीन हज के लिए इतनी सहूलतें करे हैं कि हर जो गुज़िश्ता मरतबा जितने भी हुज्जाज इकराम जाकर आए हैं वो सब जो है हज कमेटी के जिम्मेदारों को, हज कमेटी की खिदमत करने वालों को दुआएं देते हुए कहते हैं कि हमारे लिए बहुत सहूलत से जो है हम हज करके आए हैं। कोई साल गुजरे हुए किसी साल में जो है ऐसी सहूलतें नहीं, लेकिन आज जो है हज कमेटी की जानिब से जाने से बहुत सारी हमारे को सहूलतें मिले हैं। ये जो है हुज्जाज इकराम की जो है दिलों से ये बात निकली है। अब सबके हक में उन्होंने भी दुआएं दी हैं, लेकिन इस मरतबा भी जो है अभी हमारे प्रिंसिपल साहब ने बताया कि 2 चीज़ें जो है सामने रख रहे हैं। अगर जो है ये भी जो है खाने की सहूलत है और दूसरी जो है रिहाइश की सहूलत, ये भी अगर सहूलत होगी तो जो है इंशाअल्लाह सुम्मा इंशाअल्लाह आज़मीन हज के लिए प्राइवेट ट्रैवल से भी ज्यादा इसके अंदर सहूलत समझी जाएगी। लेकिन अल्हम्दुलिल्लाह हमारी कोशिश ये है कि जितने भी मालदार आदमियां हैं और जो है जो भी लोग हज को जाना चाहते हैं, जिनके ऊपर हज फर्ज हो चुका है, ये सारे जो है अभी से जो है हज की तैयारी के लिए इनका राबिता जो है नेशनल कॉलेज से रखें और यहाँ से जो है जो भी जो है इंशाल्लाह जाएंगे बड़ी बहरहाल हर सहूलत के साथ, वैक्सीन के साथ, सेहत तंदुरुस्ती के साथ तमाम बातों का ख्याल करते हुए हमारे नेशनल कॉलेज के जो है अल्लाह जो है जनाब डॉक्टर इम्तियाज साहब अपने स्टाफ के जरिए से पूरी खिदमतें सहूलत कर रहे हैं। लिहाजा मैं వెల్గోడు జలాశయం నుండి లిఫ్ట్ ద్వారా సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి స్టేజ్ 2 పంప్ హౌస్ నందు ప్రత్యేక పూజలు నిర్వహించి 2 పంపుల ద్వారా 200 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. సిద్ధాపురం చెరువు డెలివరీ పాయింట్ వద్ద గంగమ్మకు సారె సమర్పించి జలహారతి ఇచ్చారు. అనంతరం రాజశేఖర రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేవుడి ఆశీస్సులతో ఏడాది నెల రోజుల ముందుగానే శ్రీశైలంతో సహా రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు నిండాయన్నారు. వైసీపీ హయాంలో ప్రాజెక్టులను సర్వనాశనం చేశారన్నారు. నిర్వహణకు కనీసం గ్రీస్ కూడా ఇవ్వలేదు. ఈ అసమర్థులు మమ్మల్ని మాట్లాడుతున్నారని వైసీపీ పార్టీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏడాది ఎన్డీఏ పాలనలోనే తెలుగు గంగా సిద్ధాపురం చెరువుల నిర్వహణకు 9 కోట్ల నిధులు మంజూరయ్యాయని, సిద్ధాపురం ఎత్తిపోతల పథకం, సాగునీటి కాలువలు, లైనింగ్, హై లెవెల్ కేబుల్ వాటికి త్వరలోనే మరమ్మతులు నిర్వహిస్తామని అన్నారు. వైసీపీ హయాంలో సిద్ధాపురం ప్రాజెక్టు అడవిని తలపించేలా ఉండేదని, గండిపడితే కూడా గత పాలకులు స్పందించలేదని, సిద్ధాపురం ఆయకట్టు రైతులందరికీ సాగునీరు అందిస్తామన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ మేరకు మరో తూమి ఏర్పాటు చేసి సిద్ధాపురం చెరువు కింద మరో 5,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. ఆలగడ్డ తాలూకాలోని రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని కొలిచేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొక్కులు తీర్చుకుంటూ నాగుల చవితి పర్వదినాన్ని భక్తులు తమకు తోచిన విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తులు ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలగడ్డలోని ప్రసిద్ధిగాంచిన రామతీర్థ పుట్టాలమ్మకు అరుదైన గౌరవం ఉందని, ఇక్కడ ప్రతిరోజు పుట్ట పెరుగుతుందని, అలాగే పెరిగినటువంటి పుట్ట మట్టిని తీసుకుపోయి భక్తులు తమ ఆరాధ్య దైవంగా భావిస్తారని తెలిపారు. భక్తులు వచ్చి ఇక్కడ వారి కోరికలను అనేక రకాలుగా తీర్చుకుంటారని ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. శ్రీ రామతీర్థం పుట్టాలమ్మ తల్లి క్షేత్రంలో శ్రావణ మాసం శుద్ధ చవితి, నాగుల చవితి సందర్భంగా ఈరోజు భక్తులు విశేషంగా తల్లి రావడం జరిగింది. ఈరోజు వేకువజామున నుంచే
4 గంటలకి మనం స్వామివారికి విశేషంగా నవల చేతి సందర్భంగా అభిషేకాది కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వాల్మీకేశ్వరి పార్వతీదేవి తపస్సు చేసుకొని తనపైన ఈ యొక్క పరమేశ్వరుని యొక్క వరప్రభావం ప్రకారం అమ్మవారి పైన వల్మీకం పుట్ట పెరగడం జరిగింది. అందువల్ల మనకి పుట్టాలమ్మ అనేసి ఇక్కడ కొలవడం జరుగుతూ ఉందన్నమాట. ఏటా విశేషంగా మనకు ఈ యొక్క పుట్టలో ఈరోజు నవల చేతి సందర్భంగా అమ్మవారికి విశేషంగా ఈ యొక్క పాలు సమర్పించడము, అలాగే పానక బంధారాలు సమర్పించడం, మహిళలు విశేషంగా ఈ యొక్క చీరే సారే కార్యక్రమాలు సమర్పించడం జరుగుతూ ఉంటుందన్నమాట. భక్తులు ఈ యొక్క అమ్మవారి ప్రసాదంగా ఈ యొక్క పుట్ట బంగారాన్ని తీసుకొని భక్తులు తమ ప్రసాదంగా స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారి యొక్క ప్రసాదంగా ఈ యొక్క పుట్ట బంగారును స్వీకరించడం జరుగుతూ ఉంటుందండి. ముఖ్యంగా మహిళలు ఈరోజు అమ్మవారిని విశేషంగా కొలవడం జరుగుతూ ఉంటుందండి. ఆలగడ్డ పట్టణంలోని ఇమ్మాన్యుయల్ చర్చిలో పాస్టర్ సునీల్ కుమార్ పై చర్చి కమిటీ మెంబర్లు మరియు సభ్యులు తీవ్రస్థాయిలో ఆరోపణ చేస్తున్నారు. పాస్టర్ సునీల్ కుమార్ చర్చికి సంబంధించిన నిధుల్ని భక్తుల కానుకలు మరియు విరాళాలు సైతం స్వాహా చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. చర్చికి సంబంధించిన లావాదేవీలు అన్ని కూడా పాస్టర్ సునీల్ మరియు కోశాధికారి రాజు కలిసి కమిటీ మెంబర్లకు వివరించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని చర్చి సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంఘానికి సంబంధించిన వారిని కాకుండా ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నటువంటి కృపానందరాజును, కోశాధికారిగా అతని భార్యను కూడా ఉమెన్ ఫెలోషిప్ పదవిని కట్టబెట్టి చర్చికి సేవలు చేయకుండా చేస్తున్న పాస్టర్ సునీల్ కుమార్ పై కమిటీ మెంబర్ సభ్యులందరూ మండిపడ్డారు. 2022 నుండి 2025 వరకు చర్చికి సంబంధించిన అన్ని లావాదేవీల గురించి కమిటీ మెంబర్లు మరియు సభ్యులు పాస్టర్ నిలదీయక మీకు చెప్పవలసిన అవసరం లేదు అంటే ఎవరికైనా ఫిర్యాదు చేసుకుపోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని సభ్యులు ఆరోపించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇమ్మాన్యుయల్ చర్చిలో ఎస్సీ మరియు బీసీసీ అంటూ విభేదాలు సృష్టిస్తూ సభ్యుల మధ్య పాస్టర్ చిచ్చు పెడుతున్నారని కమిటీ మెంబర్లు ధ్వజమెత్తారు. చర్చికి సభ్యత్వ రుసుము చెల్లించినప్పుడు రాని విభేదం లావాదేవీలు అడిగినప్పుడు మాత్రమే సృష్టిస్తున్నారని కమిటీ మెంబర్లు మండిపడ్డారు. చర్చిలో 300 మంది సభ్యులుగా ఉండగా కేవలం 90 మందికి మాత్రమే ఓటు హక్కు కల్పించి గెలిచిన వారిని కాకుండా తనకు అనుకూలమైన వారికి పాస్టర్ పదవులు కల్పించడంపై సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంత ప్రతిష్ట కలిగినటువంటి ఇమ్మాన్యుయల్ చర్చిలో పాస్టర్ సునీల్ కుమార్ ఆగడాలు మితిమీరుతున్నాయని, సంఘానికి చెందిన వారిని కాకుండా తనకు అనుకూలమైన వారికి అంటే ఓడిపోయిన వారికి కూడా చర్చి డయాసిస్ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాస్టర్ సునీల్ కుమార్ ఇమ్మాన్యుయల్ చర్చికి పాస్టర్ గా పనికిరాలని, పాస్టర్ మీద తక్షణమే చర్యలు తీసుకుని తొలగించాలని, మంచి పాస్టర్ నియమించాలని చర్చి కమిటీ మెంబర్లు సభ్యులు డిమాండ్ చేశారు. ఇమ్మాన్యుయల్ టౌన్ చర్చి కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడిన మేము చర్చి తరపున అందరికీ ప్రెస్ కంతా విన్నవించుకునేది ఏమనగా, మా పాస్టర్ ఇక్కడ రెవరెండ్ బీజే సునీల్ కుమారు డయాసిస్ నుండి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ, డయాసిస్ నుండి వచ్చిన గైడ్ లైన్స్ కానీ, నంద్యాల డయాసిస్ కాన్స్టిట్యూషన్ కానీ ఏమీ ఫాలో చేయకుండా ఓటర్ లిస్టులో పాత ఓటర్లను అందరినీ తొలగించినాడు. ఓటర్ లిస్టు తన ఇష్ట ప్రకారం చేసుకున్నాడు కానీ ఒక గైడ్ లైన్స్ పాయింట్ నంబర్ 6 ప్రకారము ఏమీ ఆయన పాత ఓటర్లను అందరినీ తీసేసినాడు. ఓటింగ్ టైంలో ట్రైనీ పాస్టర్స్ని హెల్పర్గా పెట్టుకొని వాళ్ళతో రిగ్గింగ్ చేయించాలని చూశారు. కానీ ఎస్ఐ మేడం గారు వచ్చి అబ్జర్వర్గా పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి ఎలక్షన్లు సక్రమంగా జరిగించినందున మా కమిటీ వాళ్ళందరూ మెజారిటీతో ఎన్నుకోబడినాం. ఈ మెజారిటీతో ఎన్నుకోబడిన తర్వాత ఆఫీస్ బేరర్స్ ఎలక్షన్ టైంలో మా తరఫున ఎన్నుకోబడిన యువనస్తుల విభాగంలో ఉన్న నేరాల చైతన్యను వాళ్ళు మభ్యపెట్టి భయపెట్టి 20 తారీఖున ఎలక్షన్లకు రాకుండా ఆఫీస్ బేరర్ ఎలక్షన్లకు రాకుండా ఆయనను అబ్సెంట్ చేయించి వీళ్ళు నామినేట్ చేసిన వ్యక్తులను ఎక్స్ అఫీషియో వ్యక్తులను ఆఫీస్ బేరర్గా నియమించినాడు. ఈ జిఎస్కే కృపానందరాజు లాస్ట్ టర్మ్లో కూడా ఆయన ట్రెజరర్గా పనిచేసినాడు. ఆయన చేసిన 3 సంవత్సరాల టైంలో ఎప్పుడు కూడా మంత్లీ స్టేట్మెంట్స్ సంఘ సభ్యులకు తెలపలేదు. సెక్రటరీ చేయవలసిన పనులను కూడా ఆయనే చేసుకుంటూ పనులు చేయించడము, బిల్లులు పెట్టడము, బిల్లులు అప్రూవ్ చేయడము, చెక్లు డ్రా చేయడం అంతా వాళ్ళే చేస్తున్నారు. కానీ మిగిలిన కమిటీ సభ్యులకు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఈ పనులన్నీ జరిగినాయి. ఈ విషయాలన్నీ మేము బిషప్ గారికి 1 జూలైనే మెయిల్ పెట్టినాము. కానీ బిషప్ గారి తండ్రి గారి దగ్గర నుండి కానీ, డయాసిస్ సెక్రటరీ దగ్గర నుండి కానీ ఎలాంటి స్పందన మాకు రాలేదు. లేదండి, నేను చర్చికి రావడమే తప్పు అవుతుంది. ఎస్సీ దానివి నువ్వు రాకూడదని నా పైన కేసులు పెట్టి ఎవరో ఒక హిందువును తీసుకొచ్చి సుదర్శన్ రెడ్డి ఆయన మధుసూదన్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి అతన్ని నా పైకి తోలి నా పైన దౌర్జన్యం చేసేటట్టు చేసి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అప్పుడు ఉన్న సిఐ గారు నన్ను రక్షించినారు.
ఆ మధుసూదన్ రెడ్డిని పిలిపిస్తాను, ఎందుకు నిన్ను చర్చికి రావద్దని అంటాడని చర్చి పైకి ఒక హిందువును ప్రేరేపించి నా పైన ఎన్నో దౌర్జన్యాలు, ఎస్సీ దానివి నువ్వు పోతే నీ ఎస్ఆర్తో సహా మాకు చూపించాలని ఆర్టీఐ లెటర్ వేపించి నన్ను నానా హింసకు గురి చేసి నా ఇంటి వారికి నాకు ఎంతో మనస్తాపం కలిగించారు. నన్ను నా ఇంటి వారిని వెలివేసేటట్టు చూడాలని సంఘంలో మా మీద లేనిపోని చెప్పడానికి ఏం లేదు. నేను ఒక వ్యభిచారిని కాదు, దొంగను కాదు, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, నీతిగా న్యాయంగా రిజర్వ్డ్గా జాబ్ చేసుకున్నటువంటి దాన్ని పైకి లాగి నన్ను నానా చిత్రహింసలకు గురి వేసి లెటర్ లేపించి అవి వేస్తే అప్పుడు సిఐ గారు నన్ను రక్షించి నాకు ఎంతో మేలు చేశారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ టైంలో మంచి వాళ్ళు వస్తారు, మా ఎస్సీ వాళ్ళని ఇట్లా గేలి చేసేవారు రారు అని ఎంతో ఆశపడి అనుకుని ఉంటే, కానీ అది కూడా జరగకుండా జరిగింది. ఎందుకంటే ఎస్సీ అది ఒక్క కారణం పెట్టి చూపిస్తే వీళ్ళెవరు రాకుండా మిగతా వాళ్ళు కూడా భయపడతారు, వాళ్ళ పోటీకి రాకుండా పోతారు మిగతా వాళ్ళు. ఆ విధంగా ఇక్కడ చర్చిలో మంచి నడవడిక గలవాలని అప్పుడు ఉండే ఫాస్టర్ గారు ఎంతో గౌరవంగా మమ్మల్ని చూసుకునేవారు, మా కుటుంబాన్ని మమ్మల్ని గౌరవంగా చూసుకునే వాళ్ళు. ఆ విధంగా చేసే టైంలో వాళ్ళు ఈ విధంగా చేసినారు. నేను 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ. మీ పేరు సార్? నా పేరు సునీల్ కుమార్, రెవరెండ్ బిజే సునీల్ కుమార్. ఇప్పుడు మీ పైన వచ్చే ఆరోపణలు ఏంటంటే చర్చిలో పని చేస్తున్నటువంటి మీరు పండుగలకు కానీ ఏ ఫంక్షన్లు చేసినా కూడా బిల్లులు మీరు చూపిస్తున్నారా లేదా? ప్రతిదీ చర్చి డబ్బుల నుంచి, అంటే చర్చి అకౌంట్లో నుంచి డ్రా చేసిన వాటికి మేము బిల్లులు ఖచ్చితంగా చూపాలా, ఎందుకంటే అకౌంట్ ఫార్ అవుతాయి ఇవన్నీ. వీటి మీద ఆడిట్ మాకు డైరెక్షన్ ఆఫీస్లో జరుగుతుంది నంద్యాలలో, మా బిషప్ ఆఫీస్లో. ఆ ఆడిట్ రిపోర్ట్లు అవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి పంపించడం జరుగుతుంది. అది తర్వాత ఇక్కడ మాకు జరిగే కమిటీ సమావేశాలలో చర్చి డబ్బులు ఎంతైతే డ్రా చేసినామో వాటికి సంబంధించినటువంటి జమా ఖర్చుల వివరాలన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో సభ్యులకు అందజేస్తాం, అంటే కమిటీ సభ్యులకు. రైట్. అది ప్రతి నెల మీరు చర్చిలో వివరిస్తున్నారా? చర్చిలో వివరించడం అనేది మా డైసిస్ సాంప్రదాయం కాదు. ప్రతి నెల చెప్పము, కమిటీలో మాత్రం ప్రతి నెల స్టేట్మెంట్ ఇస్తాం. లేదు సంవత్సరానికి కానీ ఇంత ఖర్చు అయింది, ఇంత పెట్టినామనే దాని గురించి ఏమైనా చెప్పినారా మీరు? ఇవి ఆడిట్లో వాళ్ళన్నీ పరిశీలించి ఆడిట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్లు ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తారు. ఆడిట్ రిపోర్ట్లు లేదు, ఆడిటర్లు వేరే. అంటే ఆడిటర్లు వచ్చేటప్పుడు మీరు ఉంటారు కదా? మేము ఉండం, ఆడిటర్లు వచ్చి మేము బుక్స్ అన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, ఆడిట్ చేస్తారు. వివరణ ఏమైనా అవసరమైతే ఏదైనా ఖర్చుల విషయంలో దానికి సంబంధించినటువంటి వివరణ ట్రెజరర్ గారు, అవసరమైతే నేను కూడా వెళ్ళి ఇస్తాను. అంత ఇప్పటివరకు అయితే అంత అవసరం రాలే. మా చర్చికి సంబంధించి అంటే మీరు అడగకపోయినా చెప్తాండా, మాకు సంఘ సభ్యులు, ఉద్యోగస్తులు నెలకు వారి జీతం మొత్తం మీద ₹2 చొప్పున 100కి, అంటే 2% చొప్పున వారు చందా చెల్లించాలి. పెన్షనర్లు వారి మొత్తం పెన్షన్ మీద 2% చెల్లించాలి. నిరుద్యోగులు, ఇతరులు అంటే ఏదైనా చిన్న కూలి పని చేసుకునేటువంటి వారు, చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి నెల ₹200 వారు చందా చెల్లించాల్సి ఉంటుంది. మా సంప్రదాయం ఇది. ఇటువంటి వాళ్ళకే తర్వాత వారు మా సంఘం కానీ, లేకపోతే మా సంఘానికి, మా డైసిస్ సంబంధించినటువంటి సంఘాల్లో కానీ, లేదా దక్షిణ ఇండియా సంఘంలో ఎక్కడైనా వారు బాప్తిస్మం పొంది ఉండాలి. తర్వాత మా బిషప్ గారి చేత వారు నిర్ధారణ పొంది ఉండాలి. అది ప్రత్యేకమైన కార్యక్రమం, ఆరాధన. అందులో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే సభ్యత్వం కల్పించబడుతుంది. రైట్. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ మీరు నిర్ణయించారా డయాసిస్? ఇది 1968 నుంచి మా డయాసిస్లో ఈ సంప్రదాయం. ఇప్పుడు నీకు కొత్త వచ్చింది కాదు. చర్చికి సంబంధించిన లావాదేవీలన్నీ మీరు ట్రెజరీ గారు మాత్రమే డిస్కషన్ చేసి జరుపుతున్నారు అని సభ్యులకు కానీ, కమిటీ సభ్యులకు కానీ ఎవరికి కూడా మీరు తెలియజేయడం లేదని అంటున్నారు. దీని మీద ఏదైనా
ఆర్షెట్ కమిటీ మీటింగ్లో కూర్చొని తీర్మానం చేస్తాం. మాకు జరిగే ఖర్చులు ఎక్కువగా కోత పండుగ, తర్వాత క్రిస్మస్, జనవరి నూతన సంవత్సర ఆరాధన, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ. ఈ పండుగలకు మాత్రమే మాకు ఖర్చులు ఎక్కువ వస్తాయి. అయితే ఈ పండుగలప్పుడు చర్చి నుంచి, అంటే చర్చి బ్యాంక్ అకౌంట్లోంచి ఎంత డ్రా చేస్తామో దాని వరకు మాత్రం మేము లెక్కలన్నీ కూడా మా డయాసిస్ అధికారులకు తెలుపుతాము. ఒకటి. రెండవది, విరాళాలు ఇస్తారు. కొంతమంది బియ్యం ఇస్తారు, కొంతమంది నూనెలు లేకపోతే కూరగాయలు ఇటువంటివి అవన్నీ ఇస్తారు. కాబట్టి దానికి మేము లెక్క చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళే స్వయంగా వచ్చి కూడా వాళ్ళే వండించి కూడా పెడుతుంటారు భోజనాలు. కాబట్టి అదేం పెద్ద ఇష్యూ కాదు. మీరు విరాళాలు అన్నారు కాబట్టి ఆ విషయానికి వస్తే, ఇప్పుడు మన బరియల్ గ్రౌండ్లో సంబంధించి బోరింగ్ ఒక అతను 50,000 విరాళాలు ఇచ్చారు. అది నేనున్నప్పుడు అయితే రాలేనా, నేనున్నప్పుడు జరగలేదు. అంత గతంలో జరిగిండొచ్చు, మనకు తెలియదు ఆ విషయాలు. గతంలో కూడా ఆ బోరింగ్ సంబంధించి 20,000 కూడా అకౌంట్లో ఉందని మాకు సమాచారం. మాకు తెలియదు అవి. ఆ బోరింగ్ సంబంధించి దానికి సంబంధించిన వివరాలు అయితే ఎమ్మెల్యే ఫండ్స్ తో మీరు చేయించారని నేను చేయించలేదు. నా పీరియడ్లో జరగలేదు అవన్నీ, మా పీరియడ్లో జరగలేదు. ఇప్పుడు చర్చిలో ఉన్నటువంటి ఒక అతను కమ్యూనిటీ హాలుకు డబ్బులు ఎంత ఇచ్చినారు? కమ్యూనిటీ హాలుకు కట్టించడానికి డబ్బులు ఎంత ఇచ్చారు? కమ్యూనిటీ హాల్ ఇంకా కట్టలే. 50,000 మీ అకౌంట్లో ఉందని చూడండి సార్. ఏ అకౌంట్లో? మీ అకౌంట్లో. మా అకౌంట్లో ఫండ్స్ ఇచ్చారు, ఇచ్చినట్టు బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి. ఖర్చు పెట్టింటే రసీదులు. సభ్యులకు చెప్పారా సార్ మీరు? ఏది సభ్యులకు చెప్పారా? ఇన్కమ్ వచ్చినది మామూలుగా అనౌన్స్ చేస్తాము. కానీ మీరు చేయలే. ఏది 50,000 ఇచ్చిందా? 50,000 కానీ ఏం మరి వారు క్యాష్ ఇచ్చినారా లేకపోతే ఏమైనా ఫోన్పేలో అట్లా ఏమైనా పంపినారో తెలియదు వివరాలు. నాకైతే తెలియదు వివరాలు. క్యాష్ ఇచ్చినారా? అవునా? కనుక్కొని చెప్తాను. అది కూడా చెప్పండి, చెప్తాను. నా దగ్గర ఉంది మొత్తం ఎవిడెన్స్. ఉంది. ఇప్పుడు మీరు పండుగలకు పాస్టర్లు పిలిపిస్తారు కదా, ఆయనకు ఎంత ఇస్తారు సార్ మీరు? అది కమిటీ మెంబర్లు నిర్ణయం చేసి ఇస్తారు. నేను వ్యక్తిగతంగా నేను ఇచ్చేది ఉండదు. మహా అంటే మా ఇంట్లో తీసుకొని భోజనం పెడతాం అంతే. వాళ్ళకి గిఫ్ట్ ఎంత ఇస్తారు అనేది కమిటీ మెంబర్లు వాళ్ళు చూసుకొని ఇచ్చేస్తారు. దాన్ని కూడా మీరు బిల్లు పెట్టారు? అది చర్చ్ అకౌంట్లో డ్రా చేసి వేయాలి కదా తప్పనిసరిగా. ఎంత ఇస్తారు సార్? మీరు డ్రా చేశారన్నారు కదా. డ్రా చేసాం అంటే దానికి ఒక్కదానికైనా డ్రా చేయము. ఖర్చుల కింద ఒక 5,000 10,000 డ్రా చేస్తుంటారు. దాంట్లో నుంచి ఇస్తారు. ఎంత ఇస్తారు? మనిషికి ఎంత ఇస్తారు? పాస్టర్కి ఎంత ఇస్తారు? ఒక్కొక్కరికి పెద్ద పాస్టర్లు సీనియర్లు అయితే కొంచెం ఎక్కువ ఇస్తాము, కొంచెం జూనియర్ పాస్టర్లు అయితే కొంచెం తక్కువ ఇస్తాము. ఎక్కువ తక్కువ ఎంత? ఒక్కోసారి కొంతమందికి నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ కిరణ్ డెంటల్ హాస్పిటల్ రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు. ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో సంజీవ్ నగర్ సర్కిల్ నందు ఏర్పాటు చేసిన నూతన డాక్టర్ కిరణ్ డెంటల్ ఆసుపత్రిని మంత్రి ఫారూక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నంద్యాల పట్టణంలో మహానగరాలు ధీటుగా వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ అత్యాధునిక వైద్య పరికరాలతో దంత చికిత్స అందించడం జరుగుతుందన్నారు. దవడలు సరిచేయట మరియు డ్రామా కెరసిన్ సదుపాయాలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. పేదవారికి కూడా అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. అబ్బాయి కిరణ్ ఈరోజు మంచి డెంటల్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన చాలా సంతోషం. క్వాలిటీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేసిండు, ఎక్విప్మెంట్ కూడా బాగున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ రోజుల్లో అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఈరోజు ఇంతకుముందు గతంలో ఎవరెవరో ముస్లిం ఉన్నాడు, టెక్నికల్ బైరబల్ సీట్లు బతుకుంటారు, బైరబల్ సీటే కదా సుబ్బరాయుడు కాదు ఆయన తర్వాత వచ్చినాడు. ఆయన ముస్లిం ఉండేవారు, సాహెబ్ ఉండే కదా మసీద్ దగ్గర, కొత్త మసీద్ దగ్గర పాపం ఆయన కూడా డెంటల్ డాక్టర్ ఉండే. అటువంటి మరి డాక్టర్లు సంఖ్య పెరిగిపోయింది. ఇండియాలో డాక్టర్లు కూడా స్పెషలిస్ట్ కూడా బాగా వచ్చేసారు. మరి డెంటల్లో కూడా అవేర్నెస్ బాగా వచ్చింది. కాబట్టి ఈరోజు ఆరోగ్య కోసం పరిరక్షణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఏజ్డ్ పర్సన్స్ బాగా పెరుగుతూ ఉన్నారు. మెడికల్ ఎక్విప్మెంట్, మెడికల్లో టెక్నాలజీ వచ్చింది. కొత్త టెక్నాలజీ వల్ల వయసులో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు కొంచెం దాన్ని ఆదుకుంటూ ఉంటాయి అలాంటి వాళ్ళు.
లైక్ మీ ఆల్సో. కాబట్టి ఈరోజు ఈ వయసులో యూత్ కావాలా, యూత్ ఉండేది మన భారతదేశంలో ఎక్కువ కూడా. కాబట్టి ఈరోజు ఏదేమైనా కానీ ఈరోజు మంచి హాస్పిటల్ మంచి ఏరియాలు పెట్టడం జరిగింది, సంతోషం. ఈ విషయం వాళ్ళ సక్సెస్ కావాలా. మన 5వ వర్గానికి చెందిన అబ్బాయి బాగా కష్టపడి తండ్రి స్థాయి ఇస్తున్నారు. కాబట్టి ప్రజల సేవలతో పాటు తల్లిదండ్రుల సేవ కూడా చేయాలా, మనం విస్మరించకూడదు. ఎందుకంటే కష్టపడి పైకి తీసుకొచ్చి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత కుటుంబాలు ఎన్నో ఉంటాయి సమస్యలు, నేను కూడా చూస్తూ ఉన్నాను కూడా 5 మంది పిల్లలు. కాబట్టి వాళ్ళన్నీ కానీ ముఖ్యంగా తల్లిదండ్రులు ఉన్నారా, తల్లిదండ్రులు లేదు ఏమి జీవితం లేదు, అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మసలుకొని దీన్ని అభివృద్ధి చేసి పేదవారి కోసం కూడా సేవ చేసి ఉచితంగా సేవ చేయమని చెప్పడం లేదు. కొంతమంది పేదవారికి కూడా మనం ఎంత చేయాలి, అదే మనకు మానవ సేవ మాధవ సేవ కాదు, అదే మనం కన్సిడర్ చేయాలని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ. కాబట్టి కిరణ్కు వారికి తండ్రి గారికి ఎవరైతే సంబంధిత బంధువర్గం ఉన్నారో వారికి అందరూ కూడా నేను ఆశీర్వదిస్తూ ఇది దినదినాభివృద్ధి చెందాలని చెప్పి. అదేపడిగా పేషెంట్ రావాలని కాదు, వాళ్ళ ఆరోగ్య పరీక్ష వాళ్ళు చేసుకోవాలా. ప్రతిరోజు వాకింగ్ చేయాలి, ప్రతిరోజు నేను ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కూడా ప్రతిరోజు వాకింగ్ కానీ లేదా ఎక్సర్సైజ్ చేయాలి కానీ బయటకు రాను. తప్పకుండా వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది, ఆరోగ్య పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది, ఎంత పరీక్షలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కిరణ్కు మరి నేను మరొకసారి కూడా ఆశీర్వదిస్తూ మీకు సక్సెస్ కావాలని చెప్పి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అనగా 28వ తేదీ ఉదయం 11 గంటలకి నా నూతన బ్రాంచ్ అయిన డాక్టర్ కిరణ్స్ డెంటల్ ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేయాల్సింది ఏమనగా ఇక్కడ అత్యాధునిక దంత వైద్య చికిత్సలన్నీ అతి తక్కువ ధరలోనే అందరికీ అందుబాటులోనే విశిష్టంగా చూడబడను. నా స్పెషాలిటీ వచ్చేసి MDS ఇన్ ఫేషియల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. నేను అంటే అనగా రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ముఖం దవడలు, విరిగిన దవడ ఎముక శస్త్రచికిత్సలు అన్నీ సరిచేయబడును. ముఖ్యంగా నేను అత్యాధునిక పరికరాలతో ఈ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది. మహానగరాలకి దీటుగా నా క్లినిక్ని నేను అందరికీ అందుబాటులో సరసమైన ధరలో నేను అందించగలుగుతున్నాను. సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి. పేదలందరికీ అతి తక్కువ రాయితీతో ఉచితంగా కాకుండా కొంచెం మంచి రకమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ క్లినిక్ ప్రారంభించడం జరిగింది. ఓపెనింగ్ ఆఫర్ కింద డెంటల్ ఇంప్లాంట్స్ అనేటివి ఒక 17,000కి నేను ఇవ్వడం జరుగుతుంది. అండ్ అన్ని రకమైన డెంటల్ మరియు హెయిర్ చికిత్సలకు 20% రాయితీ ఇవ్వగలుగుతున్నాను. సో ఒకసారి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చితేనే మళ్ళీ ఇంకొకసారి రండి, అందరికీ చెప్పండి. ఇదే ఈ ఓపెనింగ్కి వచ్చిన ఫరూక్ సార్ గారికి, మన ఎమ్మెల్యే ఫరూక్ సార్ గారికి ధన్యవాదాలు. అందరికీ విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల స్థానిక ఆత్మకూరు బస్టాండ్ వద్ద శ్రీ నాగలింగేశ్వర స్వామివారి నాగుల కట్టలో భక్తి శ్రద్ధలతో పూజలు. ఆర్జితాలు సంతృప్తి చెందేలా కృషి చేయాలి, జిల్లా కలెక్టర్ రాజకుమార్ సూచన. కుందునది బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడం బాధాకరం, SDPI నేతల ఆధ్వర్యంలో రాస్తారోకో. నంద్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు PVN మాధవ్. నంద్యాల జిల్లాలో 2026 హజ్ యాత్రకు వెళ్లాలనుకున్న ముస్లింలు ఈ నెల 31వ తేదీ లోపల దరఖాస్తు సమర్పించుకోవాలి. సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి స్టేజ్ 2 పంప్ హౌస్ నందు ప్రత్యేక పూజలు. రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని కొలిచేందుకు పాల్గొన్న భక్తులు. పాస్టర్ సునీల్ కుమార్ పై చర్చి కమిటీ మెంబర్లు మరియు సభ్యులు తీవ్రస్థాయిలో ఆరోపణలు. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ కిరణ్ డెంటల్ హాస్పిటల్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.